కరీంనగర్ లో యూట్యూబర్ వైష్ణవిని ఎంత దారుణంగా హరిబాబు చంపిండో మనందరం చూసినాము. అదే కరీంనగర్ లో టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్, ఆమె భార్య దివ్య, వీళ్ళిద్దరూ కూడా చనిపోవడం జరిగింది. అయితే భార్య కొన్ని రోజులుగా ఇటు బాగా కడుపు నొప్పి లేవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది, ఆత్మహత్య చేసుకుంది. అయితే దీనికి సంబంధించి ఆమె అంత్యక్రియల సమయంలో ఆ ఊరి వాళ్ళు ఈ ఎస్ఐ ఎవరైతే చంద్రశేఖర్ ఉన్నారో ఆయన్ని అనుమానిస్తూ ఆయన ఏదో మాటలు అంటుంటే దివ్య వాళ్ళ నాన్న అంటే చంద్రశేఖర్ సొంత మామ ఆయననే ఊరు వాళ్ళందరినీ కూడా అడ్డుకున్నాడు. అంటే నా అల్లుడు అలాంటి వాడు కాదు, నా అల్లుని తప్పేం లేదంటూ కూడా అడ్డుకున్నాడు. అయితే ఇవన్నీ చూసిన చంద్రశేఖర్ కి ఇంకా నా భార్య లేనిది నేను బతికి వేస్ట్ అనుకున్నాడో ఏమనుకున్నాడో గాని ఆయన కూడా చనిపోవడం జరిగింది. అయితే హరిబాబు లాంటి వేస్ట్ నా ఎదవలు ప్రేమ పేరుతో ఇలా మోసం చేసి ప్రేమ పేరుతో ఇలా కడతీర్చిన వాళ్ళు ఉన్న ఈ సమాజంలోనే చంద్రశేఖర్ లాంటి నిజాయితీ పరులు అంటే భార్యకు బంధాలకు విలువనిచ్చేటోళ్ళు ఉన్నారనేది కూడా ఇక్కడ మనం సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు.